అందరికీ స్వాగతం. ఈరోజు మనం ఒక ఆసక్తికరమైన కథను లోతుగా చూడబోతున్నాం. చాలా ఆసక్తికరమైన కథ. అవును, ఒక రాజ్యం, ఒక జాతి కేవలం ఒకే ఒక్క నిర్ణయం వల్ల ఎలా రెండుగా చీలిపోయింది అన్నది. ఒక్క మాటతో. దీనికి మన ఆధారం రాజులు మొదటి గ్రంథం 12వ అధ్యాయం. ఇక్కడిద్దరు నాయకులున్నారు. ఒకరు వారసత్వంగా సింహాసనాన్ని అందుకున్న కొత్త రాజు రహాబాము. అవును. రెండవవారు ప్రవాసం నుండి తిరిగి వచ్చిన ఒక ప్రజానాయకుడు యెరోబాము. వీళ్ల మధ్య జరిగిన ఒక సంభాషణ ఒక దేశ భవిష్యత్తును ఎలా మార్చేసిందో చూద్దాం. నేపథ్యం చాలా సింపుల్. శక్తివంతమైన సొలొమోను రాజు చనిపోయాడు. అతని స్వర్ణయుగం ముగిసింది. అవును. అతని కొడుకు రెహబాము రాజ్యాధికారం చేపట్టడానికి సిద్ధంగా ఉన్నాడు. ఇక్కడే అసలు ప్రశ్న మొదలవుతుంది. అధికారం చేతిలో ఉన్నప్పుడు ప్రజల మాట వినాలా లేక వాళ్ళని అణిచిపెట్టాలా? ఈ ఒక్క ప్రశ్న చుట్టూ తిరిగిన కథ ఇది. సరే, దీనిని విడమరిచి చూద్దాం. కథలోకి వెళ్తే సొలొమోను పాలనలో పన్నుల భారం భరించలేక ఐగుప్తుకు పారిపోయిన యెరోబాము తిరిగి వస్తాడు. అతను ఒక్కడేగాదు, అతనితో పాటు ఇశ్రాయేలు ప్రజల ప్రతినిధులు కూడా వస్తారు. అవును. వాళ్ళందరూ కలిసి కొత్త రాజైన రెహబాము దగ్గరకు ఒక విన్నపంతో వెళతారు. వాళ్ల కోరిక చాలా సూటిగా, స్పష్టంగా ఉంది. చాలా సూటిగా. వాళ్ళు అడిగిందేంటంటే, మీ నాన్న మా మీద మోయలేని భారాన్ని పెట్టాడు. అది మా వల్ల కావట్లేదు. మీరు ఆ భారాన్ని కాస్త తగ్గిస్తే చాలు, మేమంతా జీవితాంతం మీకు సేవ చేస్తాం. ఇది ఒక రకంగా చూస్తే కొత్త రాజుకు తమ విధేయతను ప్రకటించే అవకాశం కదా. ఒక రకంగా విధేయతే, కాని మరో కోణంలో అదొక హెచ్చరిక కూడా. మేం మీతో ఉంటాం, కాని మా షరతులు వర్తిస్తాయి అని చెప్పడం లాంటిది. ఇది కొత్త రాజుకు మొదటి రాజకీయ పరీక్ష. అంటే సొలొమోను పాలనలో అభివృద్ధి ఉన్నా కూడా ప్రజలు సంతోషంగా లేరన్నమాట. అభివృద్ధి ఉంది, సందేహం లేదు. కాని ఆ అభివృద్ధి వెనుక ప్రజల వెట్టిచాకిరి, భారీ పన్నులున్నాయి. ఇప్పుడు వాళ్లు ఆ భారం మోయలేమని కొత్తరాజుతో ఒక కొత్త ఒప్పందాన్ని కోరుకుంటున్నారు. రెహబాము వెంటనే ఏ సమాధానం చెప్పడు. 3 రోజులు టైమివ్వండి, అప్పుడు చెప్తాను అని వాళ్లను పంపిస్తాడు. అవును, ఆ 3 రోజులు అదే అసలు కథను మలుపు తిప్పింది. ఈ గ్యాప్లో అతను ఇద్దరు వేర్వేరు సలహాదారుల బృందాలను సంప్రదిస్తాడు. మొదటగా తన తండ్రి సొలొమోనుతో కలిసి పనిచేసిన అనుభవజ్ఞులైన పెద్దలను పిలిచి సలహా అడుగుతాడు. ఇక్కడే నాయకుడి ముందు 2 దారులు ఎంత స్పష్టంగా ఉన్నాయో కనిపిస్తుంది. ఇది పన్నులు తగ్గించడమా పెంచడమా అనే ఆర్థిక నిర్ణయం మాత్రమే కాదు, ఇది పాలన ఎలా ఉండాలి అనే ప్రాథమిక సిద్ధాంతానికి సంబంధించిన ఎంపిక. ఆ పెద్దలు ఎంతో అనుభవంతో చాలా ప్రాక్టికల్ సలహా ఇస్తారు. ఏమని చెప్తారు? ఈరోజు మీరు వాళ్లకు సేవకుడుగా ఉంటే, వాళ్ల మాట విని మంచిగా మాట్లాడితే వాళ్ళు ఎప్పటికీ మీకు నమ్మకమైన సేవకులుగా ఉంటారు అని చెప్తారు. దీన్ని మనం సర్వెంట్ లీడర్షిప్ అంటాం కదా, దానికిదొక అద్భుతమైన ఉదాహరణ. అంటే విధేయతను బలంతో కాదు, సేవతో గెలుచుకోమని చెప్తున్నారు. సరిగ్గా అదే. అనుభవజ్ఞుల సలహా అంత స్పష్టంగా, లాజికల్గా ఉన్నప్పుడు ఒక కొత్త రాజు దాన్ని ఎందుకు కాదంటాడు? అది కేవలం అహంకారమా, లేక తన తండ్రిలాంటి గొప్పరాజు నీడనుంచి బయటపడాలనే తాపత్రయమా? బహుశా రెండూ కావచ్చు. కొత్తగా అధికారంలోకి వచ్చిన నాయకుడిలో ఒక రకమైన అభద్రతాభావం ఉంటుంది. తన తండ్రిలా మృదువుగా ఉంటే ప్రజలు తనను బలహీనుడిగా చూస్తారేమోనన్న భయం ఉండవచ్చు. ఓ అలాగా. తనదైన ఒక ముద్ర వెయ్యాలనే ఆతృతలో కఠినంగా ఉంటేనే బలమైన నాయకుడిగా గుర్తింపు వస్తుందని అనుకుని ఉండవచ్చు. అందుకే అతను ఆ సలహాను పక్కన పెట్టి తనతో పాటు పెరిగిన తన ఈడువాళ్లైన యువకులను అడుగుతాడు. ఆ యువకుల ఆలోచనా విధానం కూడా అలాగే ఉంది. వాళ్ళు అధికారమంటే అణచివేయడమే అని నమ్ముతున్నట్టున్నారు. అవును, వాళ్ల సలహా పూర్తి భిన్నంగా ఉంది. ఆ సలహా వింటేనే షాకింగ్గా ఉంది. వాళ్లు రెహబాముతో అంటారు, ప్రజలు మీ నాన్న కాడి బరువుగా ఉందని అంటున్నారా? అయితే వాళ్లతో ఇలా చెప్పు, నా చిటికెనవేలు మా నాన్న నడుము కన్నా లావుగా ఉంది. ఊహించుకోండి, ఎంత అహంకారపూరితమైన మాట అది. అసలు ఇంత తీవ్రమైన భాష వాడమని సలహా ఇవ్వడం వెనుక వాళ్ల ఉద్దేశం ఏమై ఉంటుంది? కేవలం మూర్ఖత్వమా, లేక ఏదైనా వ్యూహముందా? వ్యూహముంది, కాని అది చాలా ప్రమాదకరమైన, అనుభవం లేని వ్యూహం. వాళ్ల దృష్టిలో అధికారమనేది ఒక జీరో సమ్ గేమ్. అంటే ప్రజలు గెలిస్తే రాజు ఓడిపోయినట్లు. రాజు గెలవాలంటే ప్రజలు ఓడిపోవాలి. సరిగ్గా అదే. అందుకే వాళ్ళు ఇంకా రెచ్చగొట్టేలా ఇలా అంటారు, మా నాన్న మీ మీద బరువైన కాడిపెట్టాడు, నేను దాన్ని ఇంకా బరువు చేస్తాను. ఆయన మిమ్మల్ని మామూలు చబుకులతో శిక్షిస్తే నేను మిమ్మల్ని కొరడాలతో శిక్షిస్తాను. ఒక్క నిమిషం, ఆ చబుకులు, కొరడాలు మధ్య తేడా ఏమిటి? అదేదో మామూలు మాటలా లేదు.
అది చాలా ముఖ్యమైన వివరమే. చబుకులు అంటే సాధారణంగా ఉండే తోలు కొరడాలు. కాని వాళ్ళు వాడిన పదం హీబ్రులో అక్రభీం అంటే తేళ్లు. తేళ్లా? స్కార్పియన్స్? అవును, స్కార్పియన్స్. అంటే ఆ కొరడాలకు లోహపు ముక్కలు లేదా పదునైన ఎముకలు కట్టి ఉంటాయన్నమాట. వాటితో కొడితే చర్మం చీరుకుపోయి తేలు కుట్టినంత బాధ కలుగుతుంది. ఓ, అంటే పోలిక కోసం వాడారు ఆ పదం. అవును, వాళ్ళు చెప్పేది సింపుల్. మా నాన్న మీకు నొప్పి కలిగిస్తే నేను మీ బాధను 100 రెట్లు పెంచుతాను. ఇది కేవలం హెచ్చరిక కాదు, ఒక రకమైన క్రూరమైన ఆనందాన్ని ప్రదర్శించడం లాంటిది. 3 రోజుల తర్వాత యెరోబాము ప్రజలు తిరిగి వస్తారు. రేహెబాము పెద్దల వివేకవంతమైన సలహాను పూర్తిగా పక్కన పెట్టి ఆ యువకుల అహంకారపూరిత సలహాను అక్షరాలా పాటిస్తాడు. అవును, అతను వాళ్లతో అంటాడు, నా తండ్రి మీ భారాన్ని పెంచాడు, నేను దాన్ని ఇంకా పెంచుతాను. నా తండ్రి మిమ్మల్ని చబుకులతో శిక్షిస్తే నేను కొరడాలతో శిక్షిస్తాను. ఆ మాటలతో ప్రజల ఆశలన్నీ నీరుగారిపోయాయి. ఆ మాటలు విన్న వెంటనే వాళ్ల స్పందనెలా ఉంది? చాలా వేగంగా, తీవ్రంగా ఉంది. అది కేవలం కోపం కాదు, ఒక రాజకీయ ప్రకటన. వాళ్ల నినాదంలోనే 100 సంవత్సరాల ఐక్యరాజ్యానికి ముగింపు పలికారు. వాళ్ళు అరిచారు, దావీదులో మాకు భాగమేది? యెష్షయి కుమారునిలో మాకు వారసత్వం లేదు. అవును, ఇజ్రాయేలీలరా, మీ గుడారాలకి వెళ్ళిపోండి. దావీదు వంశం వాళ్లే వాళ్లను చూసుకుంటార్లే. ఈ మాటలు చాలా లోతైనవి. దావీదులో మాకు భాగమేది అనడంలో ఇక మీతో, మీ వంశంతో మాకు ఎలాంటి సంబంధం లేదని తేల్చి చెప్పేస్తున్నారు. అవును, మీ వారిని మీరే చూసుకోండి అని దావీదు కుటుంబాన్ని వేరుచేసి మాట్లాడుతున్నారు. కొన్ని క్షణాలు ముందు వరకు ఒకే జాతిగా ఉన్నవాళ్లు ఇప్పుడు మేం వేరు, మీరు వేరు అంటున్నారు. ఆ ఒక్క నినాదంతో దేశం విడిపోయింది. కరెక్ట్. ఇది కేవలం మాటలతో ఆగలేదు. రెహబాము తన అధికారాన్ని నిరూపించుకోవాలని వెట్టి పనుల మీద అధికారిగా ఉన్న అధోరామును వాళ్ల దగ్గరకు పన్నులు వసూలు చేయడానికి పంపాడు. పంపగానే ఏం జరిగింది? ప్రజలు అతన్ని రాళ్లతో కొట్టి చంపేశారు. అలాగా? ఇది తిరుగుబాటు హింసాత్మకంగా మారిందని చూపిస్తోంది. ప్రజలు తమ నిర్ణయం మీద ఎంత కట్టుబడి ఉన్నారో దీని ద్వారా స్పష్టమైంది. ఈ సంఘటనతో రెహబాము ఎంతగా భయపడ్డాడంటే వెంటనే తన రథమెక్కి ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని యెరూషలేముకు పారిపోయాడు. అంతే. ఆ క్షణం నుండి దేశం రెండుగా చీలిపోయింది. ఉత్తరాన 10 గోత్రాలతో ఇజ్రాయేలు రాజ్యం, దానికి యెరోబాము రాజయ్యాడు. దక్షిణాన యూదా, బెన్యామీను గోత్రాలతో యూదాలాజ్యం, దానికి రెహబాము రాజుగా మిగిలిపోయాడు. సహజంగానే రెహబాము దీని అంత తేలిగ్గా వదిలిపెట్టలేదు. ప్రతీకారం తీర్చుకోవాలనుకున్నాడు. యూదా, బెన్యామీను గోత్రాల నుండి 1,80,000 మంది సైన్యాన్ని సిద్ధం చేశాడు. 1,80,000 మందా? అవును, ఇస్రాయేలుపై యుద్ధం చేసి రాజ్యాన్ని తిరిగి తన ఆధీనంలోకి తెచ్చుకోవాలని ప్లాన్ చేశాడు. కాని సరిగ్గా ఆ సమయంలో షెమయా అనే ఒక దైవ ప్రవక్త వచ్చి దేవుని సందేశాన్ని వినిపించాడు. ఏం చెప్పారు? మీ సహోదరులైన ఇశ్రాయేలీలతో యుద్ధం చేయవద్దు, ఎవరిళ్లకు వాళ్లు వెళ్ళిపోండి, ఎందుకంటే ఇది నా వల్లనే జరిగింది. ఆ మాటతో ఒక భయంకరమైన అంతర్యుద్ధం తాత్కాలికంగా ఆగింది. అంటే యుద్ధం ఆగింది కాని దేశం ముక్కలైన వాస్తవం మాత్రం మారలేదు. ఇప్పుడు 10 గోత్రాలకు యెరోబాము రాజు. కాని సింహాసనం ఎక్కడమ్ముకెత్తైతే దాన్ని నిలబెట్టుకోవడం మరో పెద్ద సవాలు కదా? ఖచ్చితంగా. ఇక్కడ నుండి కథ మరో మలుపు తిరుగుతుంది. ఇప్పుడు యెరోబాము రాజు, కాని అతనిలో ఒక కొత్త భయం, ఒక రాజకీయపరమైన ఆందోళన మొదలవుతుంది. దేని గురించి ఆ భయం? అతని భయం చాలా ప్రాక్టికల్. ఇశ్రాయేలు ప్రజలందరి మత కేంద్రం, వాళ్ల ఆరాధనకు గుండెకాయ లాంటిది యెరూషలేములోని ఆలయం. అది ఇప్పుడు శత్రురాజ్యమైన యూదా రాజధానిలో ఉంది. అవును, అతని ఆలోచన చాలా స్పష్టంగా ఉంది. నా ప్రజలు పండుగలప్పుడు బలులర్పించడానికి యెరూషలేం వెళ్తూ ఉంటే వాళ్ల మనస్సులు, వాళ్ల విధేయత నెమ్మదిగా మళ్లీ దావీదు వంశం వైపు, రెహబాము వైపు తిరుగుతాయి. అప్పుడు వాళ్లే నన్ను చంపేసి తిరిగి యూదారాజుతో కలిసిపోతారు. తన రాజ్యం యొక్క పునాది బలహీనంగా ఉందని, ప్రజల మత విశ్వాసాలు తన రాజకీయ మనుగడకు ముప్పుగా మారవచ్చని అతను గ్రహించాడు. ఈ భయమే అతన్ని ఒక తీవ్రమైన, చారిత్రాత్మకమైన తప్పుడు నిర్ణయం వైపు నడిపిస్తుంది. రాజకీయ స్థిరత్వం కోసం మతాన్నే మార్చాలని నిర్ణయించుకుంటాడు. అతను ఆలోచించి 2 బంగారు దూడలను చేయిస్తాడు. ఈ ప్లాన్ చాలా వ్యూహాత్మకంగా కనిపిస్తోంది. ఆ 2 దూడలలో ఒకటి బేతేల్లో, మరొకటి దానులో పెడతాడు. అవును, ఒకటి దక్షిణ సరిహద్దు దగ్గర, మరొకటి ఉత్తర సరిహద్దులో.
అంటే తన రాజ్యంలో ఎక్కడున్నవారైనా యెరూషలేముకు అంత దూరం వెళ్లాల్సిన అవసరం లేకుండా ఈ కొత్త కేంద్రాలకు సులభంగా చేరుకోవచ్చు అన్నమాట. ప్రజలతో ఇలా అంటాడు: యెరూషలేముకు వెళ్లటం మీకు చాలా శ్రమ. ఇదిగో ఐగుప్తు నుండి మిమ్మల్ని విడిపించిన మీ దేవుళ్ళివే. ఆ మాటలు వింటే ఒళ్ళు గగురు పొడుస్తుంది. ఎందుకంటే ఐగుప్తు నుండి మిమ్మల్ని రప్పించిన మీ దేవుళ్ళు ఇవే అనే మాటలు కొన్ని వందల సంవత్సరాల క్రితం సీనాయి అరణ్యంలో అహరోను బంగారు దూడను చేసినప్పుడు వాడినవే. నిజమే. అది ఇశ్రాయేలు చరిత్రలోనే ఒక పెద్ద పాపంగా, దేవునిపై తిరుగుబాటుగా పరిగణించబడింది. యెరోబాము ఇప్పుడు అదే చారిత్రక తప్పిదాన్ని పునరావృతం చేస్తున్నాడు. రాజకీయ అవసరం కోసం తన ప్రజల ఆధ్యాత్మిక గుర్తింపుని మార్చేస్తున్నాడు. ఇది మాత్రమే కాదు కదా, అతనింకా చాలా మార్పులు చేస్తాడు. హ్మ్. లేవీయులు మాత్రమే యాజకులుగా ఉండాలనే దేవుని నియమాన్ని పక్కనపెట్టి తనకు ఇష్టమొచ్చిన వాళ్లను, సాధారణ ప్రజలను యాజకులుగా నియమిస్తాడు. అవును, అది కూడా పెద్ద తప్పే. యెరూషలేములో 7వ నెలలో జరిగే ముఖ్యమైన పండుగకు బదులుగా 8వ నెలలో ఒక కొత్త పండుగను సృష్టిస్తాడు. చివరికి రాజుగా ఉన్న తనే బలిపీఠం ఎక్కి ధూపం వేస్తాడు. అంటే యాజకుడు చేయాల్సిన పనిని కూడా తనే తీసుకుంటున్నాడు. ఒక్క క్షణం ఆలోచిస్తే ఇది ఎంత విచారకరం. తన రాజకీయ అధికారాన్ని కాపాడుకోవడం కోసం ఒక ప్రత్యామ్నాయ మత వ్యవస్థను సృష్టిస్తున్నాడు. చరిత్రలో ఇలా చాలాసార్లు జరిగింది కదా. చాలాసార్లు నాయకులు తమ అధికారాన్ని సుస్థిరపరుచుకోవడానికి కొత్త చిహ్నాలను, కొత్త పండుగలను, కొత్త శత్రువులను, కొత్త జాతీయ కథలను సృష్టిస్తారు. యెరోబాము యొక్క ప్రతిచర్య వెనుక ఉన్న ప్రధాన లక్ష్యం ఒక్కటే: ప్రజలను యెరూషలేము నుండి, దావీదు వంశం నుండి మరియు ఆ వంశంతో ముడిపడి ఉన్న ఆరాధన నుండి శాశ్వతంగా దూరం చేయడం. రాజకీయంగా తన రాజ్యాన్ని కాపాడుకోవడానికి తన ప్రజల ఆధ్యాత్మిక భవిష్యత్తును పణంగా పెట్టాడు. సరిగ్గా అదే. అయితే దీనంతటి అర్థమేమిటి? ఈ కథను విడమర్చి చూస్తే ఒకే సంఘటనలో 2 వేరువేరు నాయకత్వ వైఫల్యాలు ఒక రాజ్యాన్ని శాశ్వతంగా విడదీశాయి. అవును, 2 వైఫల్యాలు. ఒకవైపు అనుభవం లేని సలహాను పాటిస్తూ అహంకారంతో ప్రజల మాటను పెడచెవిన పెట్టిన రెహబాము తన రాజ్యంలో 3/2 పైగా కోల్పోయాడు. ఇక్కడ మనం 2 రకాల నాయకత్వ వైఫల్యాలను చూస్తున్నాం. ఒకటి, ప్రజల పట్ల సానుభూతి లేని అధికారం. రెండోది, అధికారాన్ని కోల్పోతానేమో అనే భయంతో తీసుకునే నిర్ణయాలు. రెహబాము బలాన్ని ప్రదర్శించాలనుకుని బలహీనపడ్డాడు. అవును, మరోవైపు యెరోబాము తన రాజ్యాన్ని కాపాడుకోవాలనుకుని దాని ఆధ్యాత్మిక పునాదినే నాశనం చేశాడు. ఇది నాయకులకి ఎప్పటికీ ఉండే సవాలు. అధికారం నిలబెట్టుకోవడం కోసం, అసలు అధికారం ఎందుకోసమో ఆ ఆశయాన్నే నాశనం చేసుకునే ప్రమాదం. ఒకరి అహంకారం, మరొకరి భయం రెండూ కలిసి ఒక జాతి గమనాన్ని, వాళ్ల చరిత్రను, వాళ్ల భవిష్యత్తును పూర్తిగా మార్చేశాయి. నిజమే. రెహబాము తన అవివేకంతో రాజ్యాన్ని భౌతికంగా పోగొట్టుకుంటే, యెరోబాము తన భయంతో ప్రజల ఆత్మను దేవుణ్ణి దూరం చేశాడు. ఒకటి తక్షణ నష్టం, రెండోది దీర్ఘకాలిక తరతరాల నష్టం. యెరోబాము చేసిన ఈ పాపం రాబోయే 200 సంవత్సరాల పాటు ఉత్తర ఇశ్రాయేలు రాజ్యం యొక్క పతనానికి పునాది వేసింది. ఈ కథ విన్న తర్వాత ఆలోచించాల్సిన ఒక విషయం ఇదేనేమో: నాయకత్వంలో ప్రజల నమ్మకాన్ని గెలుచుకోవడం ముఖ్యమా, లేక అధికారాన్ని బలవంతంగా నిలబెట్టుకోవడం ముఖ్యమా? చాలా మంచి ప్రశ్న. ఈ సంఘటన తర్వాత 100 సంవత్సరాల పాటు ఆ 2 రాజ్యాల మధ్య యుద్ధాలు, వైషమ్యాలు కొనసాగాయి. ఇదంతా చూస్తే ఒకే ఒక్క రోజు, ఒకే ఒక్క సంభాషణలో తీసుకున్న తప్పుడు నిర్ణయం యొక్క ప్రభావం ఎంత లోతుగా, ఎంత కాలముంటుందో అర్థమవుతుంది.